హాయ్ అందరికీ. ఈరోజు నాకు తెలిసిన హోమ్ రెమెడీ టిప్స్, బ్యూటీ టిప్స్ చెప్పబోతున్నానండి. ఇప్పుడు అందరికీ ఉండే ప్రాబ్లం హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ అవ్వడము, డల్గా అవ్వడము, అలాగే స్కిన్ అండి, ట్యాన్ రిమూవల్, స్పాట్స్, డార్క్ స్పాట్స్, ఇవన్నిటికీ సొల్యూషన్ హోమ్ రెమెడీ. ఇది మంత్లీ 2-3 టైమ్స్ చేసిన మీకు రిజల్ట్ కనిపిస్తుంది. సో అందరికీ తెలిసిందే కదా, ఫ్లాక్స్ సీడ్స్ 3 టేబుల్ స్పూన్ తీసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా మరిగిన తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా వాటర్లో బాగా మరిగిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ స్ట్రెయిన్ చేసిన వాటర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి. సో ఈలోపు ఇక్కడ ఇది స్ట్రెయిన్ చేసింది వేస్ట్ అవుతుందని మీరేం ఫీల్ అవ్వకండి. దీన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు బెస్ట్గా. సో ఇది మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో నేనైతే చేతికి అప్లై చేసుకున్నాను చూడండి. చేతికి అప్లై చేసుకొని నేను చూపిస్తున్నాను హ్యాండ్కి. మీరు ఫేస్ కానీ, నెక్ కానీ, హ్యాండ్స్ కానీ ఎలా అయినా యూస్ చేయొచ్చు. ఒక 10 మినిట్స్ తర్వాత డ్రై అయిన తర్వాత చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. అక్కడ వరకు ట్యాన్ అంతా రిమూవ్ అయ్యి వైట్గా కనిపిస్తుంది. సో అలా కూడా ఆ ప్యాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, ఫేస్ ప్యాక్ లాగా. ఈలోపు ఇక్కడ మనం తీసుకున్న వాటర్ అనేది మొత్తం జెల్లా ఫామ్ అయిందండి. కోకోనట్ ఆయిల్ యూస్ చేసాం కదా దీంట్లో. సో హెయిర్కి అంతా రూట్స్ నుంచి స్కాల్ప్ వరకు మొత్తం కంప్లీట్గా మసాజ్ చేసుకోవాలి. హెయిర్ మొత్తం బాగా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ వరకు అలా ఉంచుకోవాలండి. తర్వాత రైస్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇంకా బెస్ట్ సొల్యూషన్ ఉంటుంది మీకు. సో మనం అన్నం వండేటప్పుడు సెకండ్ వాటర్ ఉంటుంది కదా, రైస్ వాటర్, అది తీసి పక్కన పెట్టుకొని దాంట్లో షాంపూ కలుపుకొని హెయిర్ వాష్ చేసుకుంటే మీకు హెయిర్ అనేది కొద్దిగా అయినా హెయిర్ ఫాల్ అనేది, డల్నెస్, డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. చూసారు కదా ఆఫ్టర్ వాష్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.